హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ గురించి మన ఛానల్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏదైతే ఎయిత్ పే కమిషన్ మరొక 10 నెలల్లో అయితే మరి కేంద్ర ప్రభుత్వానికి మరి నివేదికనైతే సమర్పించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్న పని, ఇప్పటి నుంచి జరగబోయే పని మరి రెండు చాలా వివిధ రకాలుగా ఉంటాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఈ 10 నెలల్లో చాలా స్పీడ్గా చేసి మరి నివేదికను కేంద్రానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుందని, అయితే దీని కారణంగా ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ ముందు మరి ఎన్సీజేసీఎం, అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా జూలై 6, 7న తారీఖులో భువనేశ్వర్, అలాగే మరి 11, 12 తారీఖు, అలాగే 20, 21 తారీఖులో మరొక దేశవ్యాప్తంగా 3 నగరాల ఉద్యోగస్తులతో అయితే ఎయిత్ పే కమిషన్ మరి సమావేశమవనుంది. అయితే ఎయిత్ పే కమిషన్ మన క్యాబినెట్ సెక్రటరీకి 5 డిమాండ్లు, అంటే ఎయిత్ పే కమిషన్కి డిమాండ్ చేయడం కాదు, ఎయిత్ పే కమిషనే ఆర్థిక శాఖ క్యాబినెట్ సెక్రటరీకి మరి ఒక 5 డిమాండ్లను అయితే మరి పరిశీలనకైతే పంపింది. ఎందుకంటే ఈ పరిశీలనకి ఎప్పుడైతే క్యాబినెట్ సెక్రటరీకి పంపిందో మరి ఎయిత్ పే కమిషన్ పని అది తుది దశకు చేరుకుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి 5 డిమాండ్లు. ఫస్ట్ వన్ 5,000కు పెన్షన్ పునరుద్ధరణ చేయాలని ఫస్ట్ డిమాండ్ అయితే ఎయిత్ పే కమిషన్ ఆర్థిక శాఖకు మరి పంపించింది. ఖచ్చితంగా ఈ ఫిక్స్డ్ అలవెన్స్ ఏదైతే దీంట్లో ఉంటుందో పెన్షన్ను 5,000 పెన్షన్ సవరణ చేసిన తర్వాత దాంట్లో ఇచ్చే మెడికల్ అలవెన్స్లు కూడా ఖచ్చితంగా 3,000కు పైగా ప్రతి నెల ఇవ్వాలని కూడా మరి వీళ్ళు సూచించారు. ఏదైతే మరి ఆర్థిక శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి రెండోది మరి మహిళల విషయంలో మెటర్నిటీ సెలవుల్లో ఏదైతే 1961లో ఏదైతే పూర్తి స్థాయిలో మరి వారికి కావాల్సిన హక్కులు దక్కాలని, ఖచ్చితంగా ఏదైతే మరి సంవత్సరం పాటు మెటర్నిటీ లీవ్ ఇస్తారో దానికి అనుగుణంగా పూర్తి స్థాయి శాలరీతో అలవెన్సులు కట్ చేయకుండా, రిస్క్ అలవెన్సులు కూడా కట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకు మరి పూర్తి స్థాయిలో వారికి వేతనంతో కూడిన సెలవులు మరి కొన్ని హక్కులు దక్కాలని మరి రెండవ ప్రతిపాదన అయితే ఆర్థిక శాఖ పంపించింది. మరి మూడవది అయితే ఫ్యామిలీ పెన్షన్. ఏదైతే ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి మరణించిన తర్వాత అతని కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్లో మరి బేసిక్ పేలో 30% తగ్గకుండా, అలాగే అలవెన్సులతో కలిపి దాదాపు 30% పైగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకోవాలని ఒక నివేదికనైతే ఆర్థిక శాఖకు మరి ఎయిత్ పే కమిషన్ అయితే ప్రతిపాదించింది. అలాగే 4వ డిమాండ్ ఏంటంటే ఫైర్ ఫైటర్లకు, అంటే ఢిల్లీలోని ఫైర్ సర్వీస్ సిబ్బందితో సమానంగా వేతనాలు ఉండాలని. ఎందుకంటే ఢిల్లీ మరి ఫైర్ సర్వీస్లో చేసే ఉద్యోగులకు చాలా భారీగా వేతనాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రిస్క్తో కూడుకున్న మరి ఉద్యోగాలు కాబట్టి వారితో సమానంగా మరి ఉండేటట్టు ఉండాలని శాలరీలు అయితే 4వ ప్రతిపాదన అయితే ఆర్థిక శాఖ కేబినెట్ సెక్రటరీకి అయితే మరి ఎయిత్ పే కమిషన్ మరి సభ్యులు అక్కడికి పంపించింది. అలాగే 5వది MACP, మోడిఫైడ్ అష్యూర్ కెరీర్ ప్రోగ్రెషన్. ఈ ప్రమోషన్ పొందితే ఏదైతే MACPలు ప్రమోషన్ పొందినప్పుడు ఇస్తారో ఖచ్చితంగా FR 2021 ప్రకారం ఖచ్చితంగా వేతన ప్రమోషన్ పొందినప్పుడు ఖచ్చితంగా వారి మొత్తం ప్రయోజనాలను ఒక ఉద్యోగి కల్పించాలని ఈ 5 డిమాండ్లను అయితే మరి ఎయిత్ పే కమిషన్ ఆర్థిక శాఖ క్యాబినెట్ సెక్రటరీకి ఇది పంపించడం జరిగింది. రాబోయే 10 నెలల్లో ఈ ఆర్థిక శాఖ క్యాబినెట్ సెక్రటరీ ఈ 10 నెలల్లోనే వీటిపై చర్చించి ఖచ్చితంగా మరొకసారి ఎయిత్ పే కమిషన్కు మేము ఈ 5 డిమాండ్లలో ఇవి చేయగలుగుతాం, ఇవి చేయలేమని మరి ప్రతిపాదించే అవకాశం ఉందని, దానిపై మరొకసారి ఎయిత్ పే కమిషన్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొక 10 నుంచి 15 రోజుల్లోనే ఫిట్మెంట్ విషయంలో కూడా ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు చెప్తున్న ప్రకారం SBI జనరల్ మేనేజర్, అలాగే ICICI జనరల్ మేనేజర్ చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా ఫిట్మెంట్ అనేది మరి 7వ పే కమిషన్ కంటే ఎక్కువగానే ఉంటుందని, కాకపోతే 2.57 నుంచి 2.83 మధ్యలోనే ఉంటుందని, ఇది భారతదేశ ద్రవ్యోల్బణానికి, అలాగే భారతదేశ ద్రవ్యోల్బణం అనుసరించి మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే శాలరీ పెరగాలని ఆశిస్తున్నారో ఈ యొక్క 2.57 నుంచి 2.83 మధ్యలో ఇస్తే ఖచ్చితంగా భారతదేశ ద్రవ్యోల్బణానికి వీరికి ఇచ్చే శాలరీకి ఏదైతే ఈక్వల్గా ఉంటుందని, అప్పుడు భారత ప్రభుత్వంపై ఎక్కువగా మరి భారం పడకుండా ఖచ్చితంగా మరి ఉండే అవకాశం ఉందని మరి ఈ జనరల్ మేనేజర్ అయితే చెప్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎయిత్ పే కమిషన్ ఎటువంటి ప్రతిపాదనలు చేస్తుంది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.